చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. చదివింది ఇంజనీరింగ్ చేస్తోంది, సోషల్ ఇంజనీరింగ్ అనగానే అందరూ మీ పేరే వస్తారు. దట్టు మీ ఫ్యాన్స్ అంతా కూడా మిమ్మల్ని ఏదో బక్క చికెన్ జాడ్సన్ అనే ఒక పదంతో కూడా ఏదో మిమ్మల్ని అంటుంటారంట. ఏంటి సార్ ఇదంతా కూడా, ఈ సింక్ నాకు కుదరట్లేదు అసలుకి. అంటే నేను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశాను, తర్వాత ఎంటెక్ కూడా సివిల్ ఇంజనీరింగ్లో పార్ట్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ చేశాను ఆర్ఈసీ వరంగల్లో, ఎన్ఐటి వరంగల్లో. సో దాని తర్వాత ఫస్ట్ ఒక 7-8 సంవత్సరాలు ప్యూర్ ఇంజనీర్గా పనిచేశాను. దాని తర్వాత చాలా స్ట్రేంజ్గా, అంటే మామూలుగా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ అంటే అదొక లగ్జరియస్ ఇది. కానీ నేను అందులో నుంచి బయటికి పోయి టోటల్గా పీపుల్స్ రిలేటెడ్ పనులు చేసేవాడిని, డెవలప్మెంట్ రిలేటెడ్. ఇంజనీరింగ్ పక్కన పెట్టేశాను నేను, పక్కన పెట్టి రూరల్ డెవలప్మెంటు, సో మన సోషల్ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేరు, సో రూరల్ లైవ్లీహుడ్స్, ఇలాంటివన్నీ చేశాను డిప్రెషన్లో, లాంగ్ డిప్రెషన్లో. ఎందుకు అలా ఎంచుకున్నారు? ఎందుకు అంటే ముందు నుంచి మీరు పెరిగిన వాతావరణం అలాంటిదా, లేదంటే ఒక అధికారిగా వచ్చిన తర్వాత ఏమైనా అలా అలవర్చుకోవాలనిపించిందా? కాలేజీలో ఉన్నప్పుడే కొంచెం మేము లెఫ్ట్ భావాలతో ఉండేవాడిని బాగా. అప్పుడు మా జనరేషన్లో అందరం ఆల్మోస్ట్ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు, పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా లెఫ్ట్ భావాలతో ఉండేవాళ్ళు. అంటే లెఫ్ట్ భావాలేనా, లేదంటే పని చేశారా? పని కూడా చేస్తాం, స్టూడెంట్ లైఫ్లో సంఘాల్లో కూడా పనిచేసాము, లెఫ్ట్ సంఘాల్లో పనిచేసాము. సో అప్పుడు ఇవన్నీ ఆలోచనలు వచ్చినవి. అంటే ఎందుకు ఇన్ఈక్వాలిటీసు, ఎందుకు పేదరికము, ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో అసలు ఇంత పేదరికం ఉండాల్సిన అవసరం ఉందా దేశంలో, అవన్నీ కూడా అప్పుడే కొంచెం బాగా నాటుకుపోయాయి. సో దాని తర్వాత నేను అనుకున్నాను, ఈ రోడ్స్ వేయడాలు, బిల్డింగ్లు కట్టడాలు ఎవరైనా పెడతారు, కానీ బట్ గవర్నమెంట్లో ఉంటే పేదలకి సంబంధించిన పనులు చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు గవర్నమెంట్లో. సో నాకు అనిపించింది ఐ థింక్ అటు వెళ్ళడం కరెక్ట్ ఏమనిపించింది. మెల్లమెల్లగా నేను ఇంకా ఎస్సీ కార్పొరేషను, ఐటీడీఏలు, రూరల్ డెవలప్మెంట్ అటే వెళ్ళిపోయాను టోటల్గా కూడా. సో అందులో భాగంగా నేను యూఎన్లో కూడా మహబూబ్ నగర్లో ఒక యూఎన్ ప్రాజెక్ట్ ఉంటే దానికి ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేశాను. అక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఈ మహిళా సంఘాలతో స్టార్ట్ చేయడము, గ్రామీణ జీవనోపాధులు చేయడము. సో అంటే ఈ రకంగా ఇక మొత్తం కూడా అట్లాగే వరల్డ్ బ్యాంకులో చాలా 3-4 ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేశాను. సెర్ప్లో వన్ ఆఫ్ ది ఫౌండింగ్ మెంబర్స్గా సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ కొప్పల రాజు గారు, విజయ్ కుమార్, నేను ముగ్గురం కలిసి ఫామ్ చేశాము. దాని తర్వాత లావోస్ అనే ఒక చిన్న కమ్యూనిస్ట్ కంట్రీ ఉంది, అక్కడ కూడా అడ్వైజర్గా ఇదే సేమ్ మళ్ళీ గ్రామీణ జీవనోపాధులు, పేదరిక నిర్మూలన, దానికి సంబంధించి అక్కడ గవర్నమెంట్ అడ్వైజర్గా పనిచేయడం జరిగింది. అటు వెళ్ళిపోయాను. అందుకనే నన్ను సోషల్ ఇంజనీరింగ్ అనేది ఒక ట్యాగ్ పెట్టేశారు. నేను చాలామంది ఆఫీసర్ని చూశాను సార్, నేను కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఐఏఎస్ వరకు చూశాను. ఇంకా ఐఏఎస్ అంటే అల్టిమేట్. ఇంకా మనకు వాళ్ళు పెరిగిన వాతావరణం ఎలా ఉన్నా, ఎంత పేదరికం నుంచి వచ్చినప్పటికీ కూడా ఆ స్థాయికి వచ్చాలకే ఆ విషయాన్ని మర్చిపోతారనమాట. తమ పేదరికాన్ని కావచ్చు, తమ అనుభవించిన దుర్భరమైన జీవితాన్ని మరచిపోయి ఇక్కడ వచ్చిన ఈ లావిష్నెస్, అంటే ఈ లగ్జరీనెస్కి అలవాటు పడిపోతారు. ఇంకా అరే మనలాగా ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అన్న విషయాన్ని మర్చిపోతారు అన్నమాట. అంటే క్షేత్రస్థాయిలోకి వెళ్ళడం కూడా మర్చిపోయి ఈ లగ్జరీకి అలవాటు పడతారు. కానీ మీరు ఆ లగ్జరీని వదిలేసి మీరు ఎందుకు వెళ్ళారు అక్కడికి? అసలుకి ఏంటి మీకు వాళ్ళకి తేడా ఏంటి అసలు? మా ఫాదర్ కొన్ని రకాల, మదర్ ఫాదర్ ఇద్దరు కూడా కొన్ని వాల్యూస్ ఇచ్చారండి, సహజంగా ఇచ్చారు వాళ్ళు, చాలా సహజంగా ఇచ్చారు వాళ్ళు. అంటే కష్టపడే మనస్తత్వము, తర్వాత ఎదుటి వాళ్ళకి ఎవరికి హార్మ్ చేయొద్దు అనేది ఒకటి. మా ఫాదర్ ఫస్ట్ టైం నేను జాయిన్ అయినప్పుడు నేను కరీంనగర్లో మహాదేవ్పూర్లో నా ఫస్ట్ పోస్టింగ్ యాజ్ ఏ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. తర్వాత ఇమ్మీడియట్గా నాకు ఏఈ, బట్ ఇమ్మీడియట్గా నాకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్కి వచ్చింది, గ్రూప్ 1 ఇమ్మీడియట్గా అప్పుడే. అయితే ఫాదర్ చెప్పాడు అనమాట, ఏంటంటే అరే నువ్వు ఒక్కరితో మాట పడద్దు, ఒక్క పైసా కూడా లంచం తీసుకోవద్దు, సో చేసే ఉద్యోగాన్ని కరెక్ట్గా చేయాలి, ఎవరు వేరే చూపించకూడదు అని చెప్పిండు ఆయన. నాకు అది బాగా నాటుకుపోయింది మనసులో. సో సంహౌ మరి బాగా యంగ్ 20+ చేశారు మీరు గవర్నమెంట్లో? ఓ మై గాడ్, నేను 40 సంవత్సరాలు చేశాను. 40 సంవత్సరాలు? నేను 20 సంవత్సరాలు జాయిన్ అయ్యాను గవర్నమెంట్లో. 20 సంవత్సరాలు జాయిన్, 40 సంవత్సరాలు సర్వీస్ చేశారు. నిజంగా ఆత్మసాక్షి అనేది మీకు ఒకటి ఉంటే, మీకు ఆ హృదయం మీద చేయబెట్టుకొని చెప్పండి, ఎప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా నేను అవినీతి చెయ్యలేదు అని గట్టిగా చెప్పగలరా? నేను అవినీతి చేసినట్టే అవినీతి అది నిజంగా టు బి ఫ్రాంక్, ఇలాంటి ప్రశ్న కూడా అడగలేదు. కానీ ఒక్కసారి నేను కలర్ టీవీ గిఫ్ట్ తీసుకున్నా. కలర్ టీవీ ఎందుకంటే అప్పుడు
కొనే స్తోమత అనేది ఇంపాసిబుల్. అప్పట్లో 30,000 40,000 అంటే చాలా పెద్ద అమౌంట్. అదొక్కటి నేను కరప్షన్ చేసినట్టు ఒప్పుకోవాలి నేను. ఓకే సార్. ఎవరితో చేశారు, ఎవరితో తీసుకున్నారు? ఎవరితో చెప్పడం అనేది పెద్దగా కరెక్ట్ కాకపోవచ్చేమో కానీ, అంటే నేను ఒక పెద్ద బ్రిడ్జికి ఇన్ఛార్జ్ ఉన్నా. సో జనరల్గా ఈ పెద్ద పెద్ద బ్రిడ్జెస్ దగ్గర ఉన్నప్పుడు ఈ లంచాల ప్రసక్తి రాదు. జనరల్గా ప్రొఫెషనల్గా ఉండేవాళ్ళు అప్పట్లో. ఎల్ఎన్టీలు, గ్యామన్ పెద్ద కంపెనీలు కూడా మెయింటైన్ చేసేవాళ్ళు. సార్ ఆయన ఒకసారి అంటే నేనేమో రాత్రి పగలు పనిచేసేవాడిని, భయంకర వాళ్ళు బాగా కోఆపరేట్ చేసేవాడిని. రాత్రుల్లో ఇసుకల్లో పండుకొని కాంక్రీట్ వేయించడం. సో ఎప్పుడంటే అప్పుడు ఏదంటే అది పెట్టండి, వాళ్ళు పాపం ఇష్టపడి ఒకటి ఇస్తే తీసుకున్నా. గిల్టీ ఉంటుంది అది కొంచెము. సరిపోతుంది. నాకు 2 పిల్లలు. ఒక మరీ పెద్ద పెద్ద స్కూల్లో కాదు కానీ ఇంటర్నేషనల్ స్కూల్, అప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్ లేవనుకోండి, మామూలు చిన్న చిన్న స్కూల్, మిడిల్ క్లాస్ స్కూల్, ఎక్కడ పోతే అక్కడే. ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్? ప్రైవేట్ స్కూల్స్. పిల్లల్ని మాత్రం ప్రైవేట్ స్కూలే ఇద్దరిని కూడా. ప్రైవేట్ స్కూల్స్ కి మీరు వ్యతిరేకం కదా? నేను ఎడ్యుకేషన్ని గట్టిగా పట్టుకున్నది, బాగా పట్టుకున్నది లాస్ట్ 10 సంవత్సరాలలో. సో అప్పుడు నేను ఇంజనీర్గా ఉన్నప్పుడు కానీ, తర్వాత ఈ రూరల్ లైవ్లీహుడ్స్ అప్పుడు కానీ ఎడ్యుకేషన్ మీద నాకు అప్పుడు అంత లేకుండే. కానీ తర్వాత ఈ మెచ్యూరిటీ అంతా ఎప్పుడు వచ్చిందంటే, ఇన్ని పేదరిక నిర్మూలన కార్యక్రమాలు ఇన్ని చేసినా కానీ అల్టిమేట్గా ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ చేస్తే ఇంకా వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. దాని తర్వాత నేను మళ్ళీ ఎడ్యుకేషన్లో డీప్గా వెళ్ళినప్పుడు నాకు అప్పుడు అసలు ప్రభుత్వంలో ప్రైవేటు విద్య ఉండడం మూలానే రిచ్ పీపుల్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ రిచ్ పీపులే. వాళ్ళ పిల్లలు, కలెక్టర్ల పిల్లలు, పొలిటీషియన్స్ పిల్లలు, సర్పంచ్ల పిల్లలు, ఫ్యూడల్ ల్యాండ్ లార్డ్స్ పిల్లలు అందరు కూడా ప్రైవేట్ మొదలు పెట్టగానే గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కుప్పగొలిపోతున్నాయి. తర్వాత అందరు పేద పిల్లలు కాబట్టి టీచర్లను అడిగే వాళ్ళు లేరు, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే వాళ్ళు లేరు. ఎందుకంటే వీళ్ళ పిల్లలందరూ అడిగే వాళ్ళ పిల్లలందరూ కూడా ప్రైవేట్లో పోతున్నారు కదా. అందుకని నాకు అనిపించింది ఏంటంటే, ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి కనీసం ఒక 30 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్స్ రద్దు చేస్తే తప్ప సో గవర్నమెంట్ స్కూల్స్ ఇంప్రూవ్ కావు. ఉదాహరణకి ఒక భూపాలపల్లి కలెక్టర్ ఉన్నాడు, లేకపోతే ములుగు కలెక్టర్ ఉన్నాడు. ములుగు కలెక్టర్ పిల్ల ములుగులో ఉన్న గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళగలిగితే న్యాచురల్గా ఆ స్కూల్ డెవలప్ అయిపోతుంది. కలెక్టర్ల గురించి చెప్పారు, మీ తర్వాత అధికారుల గురించి చెప్పారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులే వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తారు, కార్పొరేట్ స్కూల్కి పంపిస్తారు. చైతన్య, నారాయణ వగైరా చాలా వచ్చాడు, చాలా ఇంటర్నేషనల్ స్కూల్కి పంపిస్తారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులే వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించడానికి ఇష్టపడినప్పుడు మిగతా వాళ్ళు ఎలా ఇష్టపడతారు? అది ఎవరు తప్పనాలి మనము? నేను ఉపాధ్యాయులు తప్పన నేను అసలు అంటే ప్రైవేట్ పాఠశాలను, కార్పొరేట్ పాఠశాలను ఎంకరేజ్ చేసే ప్రభుత్వాన్ని తప్ప అనుకోవాలి. అంతే కదండి, సింపుల్ కదా. ప్రభుత్వం తప్పు కదా అది. ఒకవేళ నువ్వు ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రమోట్ చేస్తే చెయ్యి, హైదరాబాద్ లాంటి కార్పొరేట్లు చేస్తే కూడా, కాస్మోపాలిటన్ సిటీలు చేస్తే ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు ఎవరైతే దోచేసే ఎప్పుడు సొసైటీని దోచుకుంటున్నటువంటి పాలక వర్గాలు ఎవరైతే ఉన్నారో, అంటే బై క్యాస్ట్ కూడా, బై పాలకులు కూడా, రూలర్స్ కూడా, వాళ్ళకి ఏంటంటే ఈ పేదరికం ఇట్లాగే ఉండాలి, ఈ పేద ప్రజలు ఎప్పుడు కూడా ఇట్లాగే కింది లెవెల్లో ఉండగలగాలి, ఉంటేనే వాళ్ళకి ఓట్లు పడతాయి. సో ఉంటేనే వాళ్ళు క్వశ్చన్ చేయకుండా ఉంటారు. సో ఉంటేనే ఒక 2,000 ఇచ్చినా కానీ ఓటేస్తారు. సో తాగుతారు, సో చీప్ లిక్కర్ తాగుతారు. సో ఇట్లాగే ఉండాలి, ఒక చీప్ ట్రాక్టర్ డ్రైవర్లుగా, చీప్ లేబర్గా అవైలబిలిటీ ఉండాలి అనే ఒక సంకుచితటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి రూలర్స్ వీళ్ళందరూ కూడా. లేకపోతే వెరీ సింపుల్ అండి. అది ఇప్పుడు నన్ను ముఖ్యమంత్రిని చేయండి, మీకు 5 సంవత్సరాలలో ఓక్రిడ్జిల్ పెట్టి కట్టేస్తాను సింపుల్గా. సో ఓక్రిడ్జిల్ కడతాను. ఇప్పుడు మన పక్కన ఉన్నటువంటి జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి అపోలోలు ఉన్నాయి, అపోలోలు కూడా కట్టలేదు కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. ఆ కుర్చీలో కూర్చుంటే తెలుస్తుంది కదా. ఆ కుర్చీలో కూర్చోపోయినా ఒకటే నాకు. ఎందుకంటే నేను మొత్తం చూస్తాను గవర్నమెంట్లో 40 సంవత్సరాలు ఇన్ అండ్ అవుట్ చూస్తాను కదా. ఒక ముఖ్యమంత్రి ఏం చేయగలడు, ఒక మంత్రి ఏం చేయగలడు, ఒక కమిషనర్ ఏం చేయగలడు, ఒక కలెక్టర్ ఏం చేయగలడు, ఒక ఎంపీడో ఏం చేయగలడు, ఒక సర్పంచ్ ఏం చేయగలడు, ఒక ఎమ్మెల్యే ఏం అన్ని తెలుసు నాకు. అదే ముందు కుర్చీలో కూర్చోడం సింపుల్ అబ్బా. అరే 3 లక్షల కోట్ల బడ్జెట్, వెరీ సింపుల్ లాజిక్. సో ఒక కాలుష్యం ప్రాజెక్ట్లో 20,000 కోట్ల కరప్షన్, సింపుల్ స్టాటిస్టిక్స్. సో మొత్తం నాకు ఓక్రిడ్జ్ స్కూల్ కట్టాలంటే నాకు ఒక 25,000 కోట్లు కావాలి. నోరుంది కాబట్టి మనం ఏమైనా చెప్పేచ్చు సార్, దానికి నాలుకకు నరం ఉండదు కదా. ఆ పవర్ లో కూర్చుంటే కదా అందరినీ సాటిస్ఫై చేస్తూ పరిపాలన చేసినప్పుడే కదా మనకు తెలుస్తుంది అది ఎలా ఉంటుంది అనేది. నేను అదే అంటున్నాను అబ్బా. నేను ఏమంటున్నాను అంటే వెరీ సింపుల్ లాజిక్. ఇదేం బ్రహ్మ విద్య కాదు అడ్మినిస్ట్రేషన్ అనేది, రూలింగ్ అనేది. అంటే మామూలు వాళ్ళకి మేబీ మీరు జర్నలిజం కాబట్టి మీ జర్నలిజం వరకే తెలుసు. కానీ నేను దగ్గర ఒక 15 రకాల డిపార్ట్మెంట్లో పనిచేశాను, ఒక 5-6 మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాను, రైట్. సో నేను కమిషనర్గా పనిచేశాను, సెక్రటరీగా పనిచేశాను, కలెక్టర్గా పనిచేశాను, సిఓగా పనిచేశాను, ఎండిగా పనిచేశాను, రిజిస్ట్రార్గా పనిచేశాను.
సో జిల్లా అధికారిగా పనిచేశాను, ఎగ్జిక్యూటివ్ పనిచేశాను, ఎండిఓ సూపరింటెండెంట్ పనిచేశారు మీరు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేశాను, సూపరింటెండెంట్ ఇంజనీర్గా పనిచేశాను, ఎండిఓ అన్నారు, ఎండిఓ లేదు కదా, ఎండిఓ కాదు, సిఇఓగా పనిచేశాను. ఓకే. అట్లా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.